అమరావతి రాజధానిలో రైతులకి ఊహించని కష్టాలండి. మొత్తం మీద 33,000 మంది రైతులు 29 గ్రామాలకు చెందిన 34,000 ఎకరాల భూ సమీకరణ కేవలం 60 రోజుల్లోనే అమరావతి రాజధాని కోసం అయితే ఇవ్వడం జరిగింది. 2018లో 2019లో అయితే కొన్ని పనులు జరిగాయి. వైసీపీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి రాగానే 3 రాజధానుల పేరుతో రాజధానిని మొండమోపించి 3 ముక్కలాట ఆడుకున్నాడు మన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అమరావతిలో దెయ్యాలు తిరుగుతున్నాయని, అది భ్రమరావతి అని, కమరావతి అని రకరకాలుగా అమరావతి మీద విషం చిమ్మడం జరిగింది. బొత్స సత్యనారాయణ పబ్లిక్లో కూడా అమరావతి మీద విషం చిమ్మడం మనం అందరం విన్నాం. 2019 నుంచి 2014 దాకా అమరావతిని బాగా పెంచారు. అడవిలాగా విచ్చలవిడిగా కంప చెట్లు అయితే పెంచేశారు. ఆ కంప పీకడానికే కూటమి ప్రభుత్వానికి 40 కోట్లకు పైచిలుకు ఖర్చు అయింది. కొత్తదనంగా 2019 నుంచి 2024 దాకా ఊరూరికి కలిపి ఉద్యమాలు చేసినటువంటి రైతుల మీద సుమారుగా 1,400 కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఆ కేసులు ఎత్తేయడానికి ఏ ప్రభుత్వం ఉన్నా కూడా అంత ఈజీ అయిన పని కాదు. అది కోర్టులో ఉండే వ్యవహారం కాబట్టి అంత సునాయాసనం కాదు. దాన్ని ఒక లాజికల్గా ఒక కన్క్లూజన్కి వచ్చిన తర్వాతనే క్లోజ్ చేసుకోవాలి. ఆ రోజు ప్రభుత్వం మా మీద అన్యాయంగా కేసు పెట్టింది, కొట్టేయండి అంటే అంత ఈజీగా కేసులు కొట్టేసే రకం కాదు. అమెరికాలో ఉన్న రైతులు వాళ్ళ పిల్లలు ఏదో కష్టపడి 5 ఏళ్ళు చదువుకున్న సందర్భాలు, బ్రిటనో, ఆస్ట్రేలియానో, కెనడానో ప్రస్తుతానికి అక్కడ వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్న సందర్భాలు. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఆ పిల్లలను చూడడానికి వెళ్ళడానికి విదేశాలు వెళ్ళాలనే ప్రయత్నం చేస్తే కనుక ఈ కేసుల విషయమై చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తాం. పాస్పోర్టు, వీసాలు రావడం లే. దీనివల్ల అమరావతి రైతులు చాలా పెద్ద కష్టాలు అనుభవిస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అనేది ప్రత్యేకించి కొంతమంది న్యాయవాదులను నియమించి న్యాయ సలహాలు తీసుకొని ఈ కేసులన్నీ త్వరితగతిన అమరావతి రైతులకి తప్పించడం కోసం ప్రయత్నం అయితే జరుగుతూ ఉన్నది. కూటమి అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు అయితే యథేచ్ఛగా స్వచ్ఛంగా చెప్పడం అయితే జరిగింది. అమరావతి రాజధాని మీద ఉన్న రైతుల మీద ఉన్న ప్రతి కేసును నేను తీసేస్తాను, మీరేమీ భయపడద్దు అని చెప్పేసి ఆ రోజుల్లో ధైర్యం చెప్పడం అయితే జరిగింది. కొంతమంది రైతుల మీద ఎస్టీ, ఎస్సీ అట్రాసిటీ కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. చెప్పుకోవాల్సిన విచిత్రం ఏంటంటే ఎస్టీ, ఎస్సీల మీదనే ఎస్టీ, ఎస్సీ కేసు పెట్టినటువంటి ప్రభుత్వం మన వైసీపీ ప్రభుత్వం. అన్ని కేసులు ఒకేసారి ఉదిరించుకోవాలన్న చాలా కష్టమైన పని. రాబోయే రోజుల్లో అమరావతి రైతులకైతే ఒక గుడ్ న్యూస్ రాబోతా ఉంది. కూటమి ప్రభుత్వం అయితే హైకోర్టులో దీని మీద ఒక స్పష్టత తీసుకొచ్చేందుకు న్యాయవాదులు, నిపుణులతో చర్చలు జరుపుతూ ఉన్నారు. అమరావతి రాజధాని రైతుల కేసులన్నీ ఒకసారిగా ఎత్తివేయడానికి ఏమేమి ఆప్షన్లు ఉన్నాయని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ విషయంలో అయితే చంద్రబాబు నాయుడు సీరియస్గా ఆలోచన చేస్తూ ఉన్నారు. రాబోయే ఒక వారం రోజుల లోపల దీని మీద ఒక క్లారిటీ వస్తుంది. ఈ కేసులు అయితే తప్పనిసరిగా కొట్టిపాడేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఈ కేసుల విషయమై తర్వాత అప్డేట్ రాగానే మళ్ళీ నేను ఒక వీడియోలో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.